హరే కృష్ణ అందరికీ. మాధవుడు భగవద్గీతలో రంగప్రవేశం ఎలా చేశాడు? తెల్లని గుర్రాలు. ఇక్కడ ఈ తెల్లని గుర్రాలు సత్వగుణానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. 4 గుర్రాలను 4 అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా వర్ణిస్తారు. ఈ గుర్రాలు దివ్యమైనవి, శక్తివంతమైనవి. 18 రోజుల పాటు మహాభారత యుద్ధంలో అలుపు సొలుపు లేకుండా తమ అద్భుత దివ్యశక్తిని ప్రదర్శించాయి. గొప్ప రథం. అర్జునుని గుర్రాలే కాదు, రథం కూడా దివ్యమైనదే. ఖాండవ వనం దహన సమయంలో అగ్నిదేవుడు ప్రసాదించినదే ఈ రథం. మాధవుడు. మా అంటే లక్ష్మీదేవి, దవుడు అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త అని అర్థం. లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు కదా. అయితే కృష్ణ భగవాన్ స్వయం అన్నారు కనుక కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయే కనుక ఇక్కడ శ్రీకృష్ణుని మాధవుడు అని అనడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయించడానికి రథసారథిగా మారి రంగప్రవేశం చేశాడు. అయితే దేవుడు కదా, యుద్ధం ఆపడానికే ప్రయత్నించాలి కానీ యుద్ధం ఎందుకు చేయించాడు? యుద్ధం చెయ్యమని ఎందుకు ప్రోత్సహించాడు? కామెంట్ యువర్ ఒపీనియన్. అంటిల్ దెన్, రాధాకృష్ణ.